ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి ఆదికాండ ధ్యానాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు 27 అధ్యాయాల వరకు వచ్చాము. ఈ వీడియోలో 27వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం. మొదటి ప్రశ్న, ఇస్సాకు ఏశావుతో చెప్పినదేమిటి? తండ్రి మాటతో ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? ఇస్సాకు ఏశావుతో చెప్పినది ఏమిటి? తండ్రి మాటతో ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? సమాధానం, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. నేను చావకమునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి తెమ్మని చెప్పెను. ఆ మాట ప్రకారము ఆహారము సిద్ధపరచుటకై ఏశావు అడవికి వెళ్ళెను. 2. రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబుతో చెప్పినది ఏమిటి? రిబ్కా తన చిన్న కుమారుడైన యాకోబుతో చెప్పినది ఏమిటి? సమాధానం, ఇదిగో నీ తండ్రి నీ అన్న అయిన ఏశావుతో మృతి పొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధపరచుమని చెప్పగా వింటినని యాకోబుతో చెప్పాను. 3. యాకోబు తల్లితో చెప్పినదేమిటి? యాకోబు తల్లితో చెప్పినదేమిటి? సమాధానం, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా. ఒకవేళ నా తండ్రి నన్ను తడివి చూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడునుగా తోచిన ఎడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని తల్లితో చెప్పాను. నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పాను. 4. తల్లి తన చిన్న కుమారుడైన యాకోబుతో శాపమును గూర్చి చెప్పినదేమిటి? తల్లి తన చిన్న కుమారుడైన యాకోబుతో శాపమును గూర్చి చెప్పినదేమిటి? సమాధానం, నా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము విని పోయి వాటిని నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పాను. 5. రిబ్కా యాకోబును ఏశావు వలె ఏ విధంగా సిద్ధం చేసినది? రిబ్కా యాకోబును ఏ విధంగా ఏశావు వలె సిద్ధం చేసినది? సమాధానం, రిబ్కా తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద ఉండెను గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేక పిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి సిద్ధపరిచింది. 6. యాకోబు తన తండ్రితో భోజనమును గూర్చి చెప్పినదేమిటి? యాకోబు తన తండ్రితో భోజనమును గూర్చి చెప్పినదేమిటి? సమాధానం, నా తండ్రి, నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమని చెప్పెను. 7. ఇస్సాకు యాకోబుతో చెప్పినదేమిటి? ఇస్సాకు యాకోబుతో చెప్పినదేమిటి? సమాధానం, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికెనని అడిగాడు. 8. ఇస్సాకు యాకోబును ఎందుకు దగ్గరకు రమ్మన్నాడు? ఇస్సాకు యాకోబును ఎందుకు దగ్గరకు రమ్మన్నాడు? సమాధానం, నా కుమారుడా, నీవు ఏశావువో కాదు, నేను నిన్ను తడివి చూసేదను, దగ్గరకు రా అని చెప్పాడు. 9. ఇస్సాకు యాకోబును తడివి చూసి అన్నదేమిటి? ఇస్సాకు యాకోబును తడివి చూచి అన్నది ఏమిటి? సమాధానం,
ఇస్సాకు యాకోబును తడివి చూసి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అన్నాడు. 10. ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? ఇస్సాకు యాకోబును ఏమని దీవించాడు? సమాధానం: ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన శేని సువాసన వలె ఉన్నది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధువులకు నీవు ఏలికవై ఉండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు అని దీవించాడు. 11. ఏశావు తన తండ్రిని ఏమని అడిగాడు? ఏశావు తన తండ్రిని ఏమని అడిగాడు? సమాధానం: నా తండ్రి, నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చిన దాన్ని తినుమని తన తండ్రితో అనెను. 12. ఇస్సాకు గడగడ వణుకుచు ఏశావుతో చెప్పినదేమిటి? ఇస్సాకు గడగడ వణుకుచు ఏశావుతో చెప్పినదేమిటి? సమాధానం: ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని, అతడు దీవింపబడినవాడే అనెను. 13. ఏశావు దుఃఖాక్రాంతుడై తండ్రిని అడిగినది ఏమిటి? ఏశావు దుఃఖాక్రాంతుడై తండ్రిని అడిగినది ఏమిటి? సమాధానం: ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్ను దీవించుమని తన తండ్రిని అడిగాడు. 14. ఏశావు యాకోబును గూర్చి తండ్రితో చెప్పినదేమిటి? ఏశావు యాకోబును గూర్చి తండ్రితో చెప్పినదేమిటి? సమాధానం: యాకోబు అను పేరు అతనికి సరిగానే సరిపోయినది, చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చెను, నా జ్యేష్ఠత్వమును తీసుకొనెను. ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకొనెనని చెప్పెను. 15. ఇస్సాకు ఏశావుతో ఏమని ప్రత్యుత్తరమిచ్చెను? ఇస్సాకు ఏశావుతో ఏమని ప్రత్యుత్తరమిచ్చెను? సమాధానం: ఇదిగో అతన్ని నీకు ఏలికగా నియమించి తిని, నీ బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని, ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చి అతన్ని పోషించి తిని, గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమిచ్చెను. 16. ఇస్సాకు ఏశావును ఏమని దీవించాడు? ఇస్సాకు ఏశావును ఏమని దీవించాడు? సమాధానం: నీ నివాసము భూసారము లేకయు, పైనుండి పడు ఆకాశము మంచు లేకయు ఉండును. నీవు కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడవగుదువు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయుదువు అని దీవించెను. 17. ఏశావు యాకోబు మీద ఏమని పగబెట్టుకొనెను? ఏశావు యాకోబు మీద ఏమని పగబెట్టుకొనెను? సమాధానం: తన తండ్రి యాకోబుకు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపుదును అనుకొనెను. 18. రిబ్కా యాకోబునకు పగను గూర్చి ఏమని చెప్పింది? రిబ్కా యాకోబునకు పగను గూర్చి ఏమని చెప్పినది? సమాధానం: ఇదిగో నీ అన్నైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి
నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. కాబట్టి నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపొమ్మని చెప్పాను. 19. రిబ్కా తన భర్త అయిన ఇస్సాకుతో చెప్పినదేమిటి? రిబ్కా తన భర్త అయిన ఇస్సాకుతో చెప్పినదేమిటి? సమాధానం: హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒకదానిని యాకోబు పెళ్లి చేసుకొనిన ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. 20. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి? సమాధానం: 46 వచనాలున్నాయి. దేవుని స్తోత్రాలు. ప్రియులరా, ఈ 27వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూశాము కదా. మీరు కూడా ఈ అధ్యాయాన్ని చదవండి. చదివి ఆత్మీయంగా బలపడగలరని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.